ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారాజ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేద్దాం స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఒక స్పెషల్ అకేషన్ అనమాట. ఏంటంటే నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే నాకు అంటే బోన్ యాంకిల్ ఫ్రాక్చర్ అయింది కదా, అది స్టిక్ అయింది. ఇప్పుడైతే బాగుంది. ఒక 6 weeks తర్వాత ఒకసారి వస్తే చాలు అని చెప్పారనమాట. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. అంతకుముందు అసలుకి అది స్టిక్ అవ్వలేదని, బోన్ అలాగే క్రాక్ ఎలా ఉందో అలాగే ఉంది అన్నప్పుడు చాలా భయపడ్డాను. సర్జరీ ఏమైనా చేయాల్సి వస్తుందేమో అని చాలా భయపడ్డాను అనమాట. ఇంకా నిన్న వెళ్ళినప్పుడు ఒక 2 weeks తర్వాత మళ్ళీ రమ్మన్నారు కదా, నిన్న వెళ్ళాను. అంతా బాగుంది. ఇంకా మీరు అసలుకి డాక్టరే ఆశ్చర్యపోయారు అనమాట. ఏంటంటే నేను కింద షూ వేసుకోకుండానే నడుస్తూ ఉన్నాను అనమాట. చూసి డాక్టర్, ఎప్పటి నుంచి నువ్వు షూ వేసుకోకుండా నడుస్తున్నావు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా బాగా ప్రాక్టీస్ చేసావు, నడవడము బాగా తొందరగానే తగ్గిపోయింది అని చెప్పారన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఎక్కడ సర్జరీ చేస్తారో అని భయపడుతూ ఉన్నాను. ఇంకా అది విన్నప్పుడు ఆ డాక్టర్ చెప్పగానే అంతా అంటే ఎక్స్రే చూపిస్తారు కదా మనకి, అది చూపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా అందుకని నేను ఈరోజు సెలబ్రేట్ చేద్దాము. ఇన్ని రోజులు నేను అంటే ఎక్కువ వీళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అంటే ఎక్కువ లేను కదా అన్నట్టు కొంచెంసేపు కూర్చో ఉండడం ఎక్కువ అట్లా ఉన్నాను కదా. ఇంకా వీళ్ళ కోసం కొంచెం ఈరోజు మంచిగా సెలబ్రేట్ చేద్దాం అన్నట్టు ఈరోజు చికెన్ బిర్యానీ, గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. దాంతోపాటు స్వీట్ ఐటమ్ కూడా ఉండాలి కదా, మనం హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే. ఇంకా దానికోసం నేను అటుకుల పాయసం కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు మనము గోంగూర చికెన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ మనం బియ్యం నానబెట్టుకున్నాము. అది వచ్చేసి 45 minutes లేదా 30 minutes పెట్టుకోవాలన్నమాట. అవి చూపిస్తాను ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి నేను ఇది 3 cups-కి 4.5 cup వాటర్ పోసి నానబెట్టుకున్నాను అనమాట. అంతా వాష్ చేసేసి వాటర్ పోసి పెట్టాను. దీంట్లో మనము ఏమేమి వేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము బియ్యం నానబెట్టుకోవాలి కాబట్టి 30 to 45 minutes. అది ముందు నేను బియ్యం నానబెట్టేది చూపిస్తున్నాను. దీంట్లో వచ్చేసి అన్ని మన దగ్గరే ఉన్న మసాలా దినుసులు, లవంగాలు, చెక్క, మొగ్గ, షాజీరా, యాలుకలు, స్టార్ అనీస్ అండ్ జాపత్రి అన్నీ వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా క్వాంటిటీ. ఒక 4 యాలుకలు, ఒక 8 లవంగాలు, చెక్క కొంచెం తీసుకున్నాను, ఒక 2 స్టార్ అనీస్, జాపత్రి అండ్ 1/2 teaspoon షాజీరా తీసుకున్నాను. అన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. మనం ముందు బియ్యం అనేది సోక్ చేస్తాం కాబట్టి దాంట్లో బే లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమున్నాయో మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి 1/2 teaspoon వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకని నేను గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక సాల్ట్ వచ్చేసి 1 tablespoon వేసుకుంటున్నాను. 3 cups వాటర్, 3 cups రైస్కి 1 tablespoon సాల్ట్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఒక 1/2 hour లేదా 45 minutes నానబెట్టుకోవాలి. అది పెట్టేశాను అక్కడ. తర్వాత మనము చికెన్ మ్యారినేట్ చేశాను. ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేశాను అనమాట. లేదు అంటే ఒక 4 hours ముందు మ్యారినేట్ చేసుకోండి. ఎంత బాగా మ్యారినేట్ అయితేనే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఓవర్ నైట్ చేశాను. అది ఎలా చేశానో ఇప్పుడు చూడండి. ఇది ముందు రోజు నేను చికెన్ మ్యారినేట్ చేద్దామని పెట్టాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ స్టోర్ బటన్ తెచ్చుకోవచ్చు, ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి 1/2 tablespoon తీసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వచ్చేసి 1 teaspoon తీసుకున్నాను అనమాట. కొరియాండర్ పౌడర్ వచ్చేసి 1/2 tablespoon తీసుకున్నాను. కుమెన్ పౌడర్ వచ్చేసి 1/2 tablespoon. గరం మసాలా కూడా 1 teaspoon తీసుకున్నాను. చిల్లీ పౌడర్ 1 tablespoon తీసుకున్నాను. మొత్తం బాగా కలుపుకోవాలి, ఎలాంటి ముడి ఏం లేకుండా బాగా కలిపేసుకుని తర్వాత మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాను. ఒక 1/2 cup తీసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. కర్డ్ వచ్చేసి 1/2 cup తీసుకున్నాను. నేను వచ్చి 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను 1/2 cup తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. 1 tablespoon తీసుకున్నాను అనమాట. టామరెంట్ పల్పు, దీనికి మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి 1.5 tablespoon తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 3 tablespoon తీసుకున్నాను. గోంగూరకి కొంచెము టామరెంట్ పల్పు వేస్తే బాగుంటుంది అనమాట. అందుకని నేను టామరెంట్ పల్పు వేసుకున్నాను. చికెన్ వచ్చేసి 1 kg తీసుకున్నాను అని చెప్పాను కదా, మొత్తం వేసేసి మొత్తం బాగా
కలపాలన్నమాట బాగా వాటికి పట్టేటట్టు మసాలా అంతా. గోంగూర ఒక్కటే వేస్తే బాగుండదు, అంత అనిపించదు అనమాట మనకి. అందుకని కొంచెము టామరెంట్ పల్ప్ అనేది వేసుకోవాలి, చింతపండు పులుసు అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. తర్వాత లెమన్ జ్యూస్ ఎందుకంటే ఆ మొక్కలకి పట్టడానికి లెమన్ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. అందుకని మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాము. ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టానమాట. ఇది ముందు రోజు ఇట్లా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఓవర్ నైట్. బాగా ముక్కలకు పడుతుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట. తర్వాత రోజు వచ్చేసి నేను గోంగూర ఉంటుంది కదా, అంతా మొత్తం ఆకులుగా తీసేసి దాన్ని బాయిల్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు నేను పాయసం చూపిస్తాను కదా, అటుకుల పాయసం చేశానని చెప్పాను కదా. అటుకుల పాయసానికి నేను కొంచెం గీ వేసుకొని ఒక 1/2 కప్పు మూంగ్ దాల్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకొని వాటిని నానబెట్టుకోవాలన్నమాట. అట్లా నేను కొంచెం వాటర్ పోసేసి నానబెట్టేశాను. ఇట్లా చేస్తే పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఈ అటుకుల పాయసము. నేను వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను గోంగూర, అది ప్యూరీ చేసేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి మనము గోంగూర ముందే నేను ఇది ఉడకపెట్టుకొని బాగా అంటే అన్ని బాగా వాష్ చేసి ఉడకపెట్టుకున్నాను అనమాట. దాన్ని ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీ అనేది మనము దీంట్లో మిక్స్ చేయాలన్నమాట. ఇంకా మొత్తం గోంగూర నేను ప్యూరీ చేసి పెట్టేసాను కదా, దాంట్లో 1/2 కప్పు వేసేసుకుంటున్నాను. 1 కేజీకి 1/2 కప్పు సరిపోతుంది. మొత్తం దానికి బాగా మ్యారినేట్ చేసేసి మనము అన్నం వండుతాం కదా, అన్నం చేసేలోపు మనం ఇది కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం గోంగూర కలిపేసి మొత్తం ముక్కలకి పడుతుంది బాగా. అట్లా మొత్తం బాగా కలిపేసాను అనమాట. కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా అన్నం మనం తయారు చేసుకోవాలి కదా, రైస్. నేను వచ్చేసి వామ్ మిల్క్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్లో సాఫ్రాన్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను కలర్ కోసము. ఇది ఫ్లేవర్ బాగుంటుంది సాఫ్రాన్ వేసుకుంటే, సాఫ్రాన్ మిల్క్ వేసుకుంటే. కుంకుమ పువ్వు పాలు అనమాట. దీంట్లోనే నేను కొంచెం కలర్ కూడా వేస్తాను. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి వచ్చేసి 1/2 స్టిక్ బటర్ వేసుకుంటున్నాను. దీనివల్ల అంటే రైస్ ఉంటుంది కదా, అది అతుక్కోకుండా ఉంటుంది అనమాట. దీని వచ్చేసి 70% కుక్ అయిపోతే చాలు, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. మీరు విడిగా కూడా చేసుకోవచ్చు, మామూలుగా ఎసరు పెట్టి చేస్తారు కదా, అట్లా వేసుకొని చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కలుపుతాం కదా, ఆ పాలు అనమాట. ఎంత కలర్ వచ్చాయి, మంచిగా కలర్ వచ్చేసింది. దీంట్లోనే కొంచెం నేను ఫుడ్ కలర్ కూడా కలుపుతాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటే భలే బాగుంటుంది. అంటే మనం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అనమాట. కొంచెం లైట్గా ఎక్కువ కలపను నేను, లైట్గా కొంచెం కలుపుకుంటే బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఆ పించ్ చాలు మనకి. దట్స్ ఇట్. కొంచెం కలుపుకుంటే చాలు, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదనమాట. ఇంకా అన్నం అనేది 70% ఉడికిపోయింది మనకి. అది మెతుకు ఇట్లా పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇంకా 30% మనము దమ్ పెడతాం కదా, అప్పుడు ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు 70% అయితే ఉడికిపోయింది. మీరు ఎసరు పెట్టి కూడా వేసుకోవచ్చు. మనం డ్రైన్ చేస్తాం కదా, వాటర్ స్ట్రైనర్ తీసుకొని ఇట్లా డ్రైన్ చేస్తాం, ఆ పద్ధతి కూడా చేయొచ్చు. నేనైతే రైస్ కుక్కరే ఫాలో అవుతాయి ఎక్కువ. అన్నం అనేది రైస్ అనేది కుక్ చేసేసాము, 70% కుక్ అయిపోయింది అనమాట. ఇంకా మనము దమ్ చేయడానికి రైస్ కుక్కర్లో నేను రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను. ఏదైనా అంటే బాగా థిక్గా ఉండే వెడల్పాటి ఉండేది తీసుకోండి వెజల్. నేను రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను. దీంట్లో దమ్ చేయడానికి నేను ఇప్పుడు అరేంజ్ చేస్తాను మొత్తము. ఇంకా నేను అడుగు భాగం అంతా మొత్తం బటర్ అనేది అప్లై చేస్తున్నాను. బటర్ వల్ల మనకి కొంచెం మనము కర్రీ చేసుకున్నా కూడా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటాం కదా, అలాగే అనమాట. కింద మాడకుండా ఉంటుంది. చికెన్ మనం ఫస్ట్ వేస్తాం కాబట్టి అది మొత్తం మాడకుండా ఉంటుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను మొత్తం బటర్ అప్లై చేసేస్తున్నాను. ఇంకా కొంచెం నేను చికెన్ అనేది కుక్ చేయలేదు, రా చికెనే మొత్తం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దాంట్లో వేసేస్తున్నాను అనమాట. మొత్తం బాగా ఫిల్ చేస్తున్నాను కిందంతా. ఇంకా చికెన్ మొత్తం వేసేసాం కదా, దానిపైన నేను రైస్ అంతా పెడతాను అనమాట. దానికంటే ముందు మన దగ్గర ఆకులు ఉంటాయి కదా, మింట్
కోరండర్ లీవ్స్ అట్లా అవన్నీ ఉన్నాయి కదా అవి, అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాషూ నట్స్ కొంచెం అట్లా దంచుకుంటే అవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అవి మొత్తం వేసేస్తున్నాను. క్యాషూ నట్స్ వేసుకుంటే టేస్ట్ బాగా బాగుంటుంది. ఇంకా మిగతా ఈ ఆకులు ఉంటాయి కదా అన్నీ వేసేస్తున్నాను ఫ్లేవర్స్ కోసం. అండ్ కొంచెం గీ ఉంటుంది కదా, గీ 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. దాని మీద ఇంకా మనం 70% కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఒకే లేయర్ కింద మాత్రమే చికెన్, ఇంకా ఒక లేయరే ఇంకా మొత్తం అన్నం వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నం వేసేసుకున్నాను. దీనిపైన ఇంకా మిగతా ఉంటాయి కదా మింట్, పుదీనాకు, కొత్తిమీర మొత్తం అవి వేసుకుంటున్నాను అనమాట, ఆకులు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ, ఇంకా కొంచెం క్యాషూ నట్స్ అవి ముక్కలు ఉన్నాయి కదా ఆ పీసెస్ మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. దాని మీద కొంచెం మనం ముందు సాఫ్రాన్ మిల్క్ చేసి పెట్టుకున్నాం కదా కలర్ కోసము, దాంట్లోనే కొంచెం పించ్ కూడా కదా, చాలా తక్కువే కలర్ కూడా, ఆ మొత్తం కలిపేసి ఆ మొత్తం పాలు కూడా ఆ సాఫ్రాన్ మిల్క్ అంతా మొత్తం వేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ అనేది బాగుంటుంది సాఫ్రాన్ మిల్క్ అనేది వేస్తే. మీరు కొంతమంది రోజ్ వాటర్ కూడా వేసుకుంటారు. నేను సాఫ్రాన్ మిల్క్ ఎక్కువ తీసుకుంటాను. 2 వేసుకోవచ్చు, రోజ్ వాటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నేను వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ దాంతో కవర్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే గోధుమ పిండి చేసుకుంటాం కదా, గోధుమ పిండి ముద్ద అది చేసుకొని చుట్టూ పెట్టుకోవచ్చు. నేను అల్యూమినియం ఫాయిల్ వేసుకుంటున్నాను. అండ్ దాని మీద లిడ్ పెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్ లిడ్ ఉంటుంది కదా అది పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఇది బాయిల్ అవ్వాలన్నమాట. పైన మనకి వెయిట్ పెట్టద్దు, 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వాలి. ఇంకా నేను పక్కన అటుకుల పాయసం చేస్తున్నాను కదా, దానికి వచ్చేసి డ్రైడ్ ఇవి ఉన్నాయి కదా క్యాషూ నట్స్, అవి ఫ్రై చేసుకుంటాను అనమాట గోల్డెన్ కలర్లోకి. ఇంకా రేజన్స్ వేసుకున్నాను, ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇంకా అటుకులు ఉన్నాయి కదా ఆ గీలోనే 1 టేబుల్ స్పూన్ గీలో అటుకులు కూడా వేసుకుంటున్నాను. అటుకులు కూడా మనం ఫ్రై చేసుకోవాలి, అవి కొంచెం క్రిస్పీగా అవుతాయి అటుకులు అనేవి, అంతవరకు దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి, అవి కొంచెం బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు అవి ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులో 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద చేసాం కదా, ఇంకా తీసేసి మనము దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ మీద 30 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం మిగతా అది చేసుకోవాలన్నమాట. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయండి. టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 30 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. లో ఫ్లేమ్లో చేసేటప్పుడు ఇట్లా ప్యాన్ పెట్టుకోండి కింద. అండ్ నేను అటుకుల పాయసానికి ఇంకా పాలు పోస్తున్నాను దాంట్లో అటుకుల్లో. ఇది చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే మనం అటుకులు కూడా ఎక్కువ అవి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి మనం ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా మొత్తం నేను ఒక 1 కప్పు తీసుకున్నాను పాలు అనేది. దాంట్లో వచ్చేసి పెసరపప్పు మనం ముందు ముందే నానబెట్టుకొని ఉడకబెట్టేసాను అనమాట. అవి ఉడకబెట్టేసి దాంట్లో కలిపేసుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేయడం కానీ చాలా బాగుంది అనమాట. నేను బిర్యానీ మటుకు ఇది సెకండ్ టైం చేయడము. ఈ పాయసం చాలా బాగుంది, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది. అందరూ బాగుంది అని చెప్పారు, పిల్లలు కూడా. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అన్నారు అనమాట. చాలా బాగా టేస్టీగా కుదిరింది. ఇంకా అది కొంచెం బాగా దగ్గర పడేదాకా పాలు. ఇంకా వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను, అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా షుగర్ మనకి మెల్ట్ అయిపోయి మొత్తం ఆ పాలు కొంచెం దగ్గర పడిపోతాయి అనమాట. దగ్గర పడిన తర్వాత ఇంకా మనము యాలకుల పొడి, ఇంకా మనం నట్స్ అవి ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసేసుకోవడమే. ఇంకా యాలకుల పొడి వేసుకుంటున్నాను 1/2 టీ స్పూను. ఇంకా పైన
గార్నిషింగ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. కొంచెం నేను పైన గీ వేసుకుంటున్నాను. చూసారు కదా అటుకుల పాయసం ఇట్లా చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా 30 మినిట్స్ అయిపోయింది. ఇంకా నేను ఆపేస్తున్నాను అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. 30 మినిట్స్ తర్వాత అది బాగా కూల్ అయిపోయిన తర్వాత వరకు ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మీకు లోపల అంటే మనం రా చికెన్ వేసాం కదా, ఎట్లాగా ఉడికిందో కూడా చూపిస్తాను. చూసారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. ఇంక మేము ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. స్వీట్ అండ్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. చూసారు కదా ముక్క కూడా బాగా ఉడికిపోయింది. అచ్చం మనం రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇంకా మేము ఆ రోజు ఏం చేసుకున్నాం చెప్తాను. అటుకుల పాయసం చేశాను, ఇంకా దమ్ బిర్యానీ, గోంగూర చికెన్ దమ్ బిర్యానీ, అండ్ పిల్లలకి రసం పెట్టాను అనమాట. అంటే వాళ్ళు తినకపోతే అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప కానీ మా పెద్ద పాప కానీ ఇద్దరు చాలా బాగుందమ్మా అని చెప్పి బాగా చక్కగా తిన్నారు. బ్లాగ్ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీగా మనము గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు నేను చేసినట్లు కరెక్ట్గా అదే మెజర్మెంట్స్తో చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ అటుకుల పాయసం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది కూడా, టేస్ట్ కూడా. ట్రై చేయండి ఈ రెసిపీస్. మీరు ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి మీ పిక్స్ అనేవి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విద్య సైనింగ్ ఆఫ్.